నల్లగొండలో అత్యంత క్లిష్టమైన గర్భధారణ కేసును మలక్పేట యశోద ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ప్లాజెంటా అక్రేటా వ్యాధితో ఆసుపత్రిలో చేరిన 37 ఏళ్ల గర్భిణిపై అత్యవసరమైన శస్త్రచికిత్స చేపట్టాల్సి వచ్చింది. ఇప్పటికే కడుపులో టీబీ వ్యాధి కారణంగా గతంలో ఒకసారి సిజేరియన్ జరగడంతో అతుకులు ఏర్పడి సమస్య మరింత ప్రమాదకరంగా మారింది. అయితే అనుభవజ్ఞులైన వైద్యులు అత్యవసర చికిత్సా విజ్ఞానంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చివరికి తల్లి బిడ్డను సురక్షితంగా కాపాడటంలో విజయం సాధించారు. దీంతో గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సక్సెస్ఫుల్ గా ఒక ప్రెగ్నెంట్ అంటే హై రిస్క్ హాస్పిటల్ కేసు. జనరల్ గా ప్రెగ్నెన్సీ అనగానే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో హై రిస్క్ కాంప్లికేషన్స్ ఎప్పుడు చెప్తాను అంటే పేషెంట్ ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా, సర్జికల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని హై రిస్క్ అని చెప్పి చెప్తాం. ఇది మేము ట్రీట్ చేసిన ఈ పేషెంట్ వివరాల్లోకి వస్తే ఏంటంటే ఆమె 35 years, సో లేట్ ఏజ్ లోని IVF ద్వారా కన్సీవ్ అయ్యారు. ఆమెకి ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదంటే ఆమెకి ముందుగానే హిస్టరీ అంటే పొట్టకి అంటే పేగులకి అబ్డామినల్ ట్యూబర్క్యులోసిస్ వచ్చింది. అది ఒక 12 ఏళ్ల క్రితం ఆమెకి ట్యూబర్క్యులోసిస్ హిస్టరీ ఉంది. దాని మూలన గర్భసంచి ఉండే 2 వైపుల ట్యూబ్లు, అండాశయాలు, పేగులు అన్ని కూడా బ్లాక్ అయిపోయింది. సో ఆ బ్లాక్ మూలన నార్మల్ ప్రెగ్నెన్సీ ఆమెకి రాలేదు, IVF ప్రెగ్నెన్సీకి ఆమె వెళ్ళారు. సో ముందు కూడా ఆమెకి 5 సంవత్సరాల ముందు ప్రీవియస్ గా సిజేరియన్ సెక్షన్ మేము చేసాం. మేము ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే సక్సెస్ఫుల్ గా ఒక ప్రెగ్నెంట్ అంటే హై రిస్క్ హాస్పిటల్ కేసు. జనరల్ గా ప్రెగ్నెన్సీ అనగానే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో హై రిస్క్ కాంప్లికేషన్స్ ఎప్పుడు చెప్తాను అంటే పేషెంట్ ఏదైనా మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా, సర్జికల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా వాళ్ళని హై రిస్క్ అని చెప్పి చెప్తాం. ఇది మేము ట్రీట్ చేసిన ఈ పేషెంట్ వివరాల్లోకి వస్తే ఏంటంటే ఆమె 35 years, సో లేట్ ఏజ్ లోని IVF ద్వారా కన్సీవ్ అయ్యారు. ఆమెకి ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదంటే ఆమెకి ముందుగానే హిస్టరీ అంటే పొట్టకి అంటే పేగులకి అబ్డామినల్ ట్యూబర్క్యులోసిస్ వచ్చింది. అది ఒక 12 ఏళ్ల క్రితం ఆమెకి ట్యూబర్క్యులోసిస్ హిస్టరీ ఉంది. దాని మూలన గర్భసంచి ఉండే 2 వైపుల ట్యూబ్లు, అండాశయాలు, పేగులు అన్ని కూడా బ్లాక్ అయిపోయింది. సో ఆ బ్లాక్ మూలన నార్మల్ ప్రెగ్నెన్సీ ఆమెకి రాలేదు, IVF ప్రెగ్నెన్సీకి ఆమె వెళ్ళారు. సో ముందు కూడా ఆమెకి 5 సంవత్సరాల ముందు ప్రీవియస్ గా సిజేరియన్ సెక్షన్ మేము చేసాం.